పీఠాపురం పట్టణం గోర్సా రోడ్డు మోహన్ నగర్లో గల శ్రీ లక్ష్మీ గణపతి సీతారామాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుక ఎన్నడూ లేని విధంగా ఘనంగా జరిపారు. ఉదయం స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పంచామృత అభిషేకం, విశేష నాగవల్లి పత్ర సహిత సింధూరార్చన చేశారు. అనంతరం అప్పాలు, గారెలు నివేదన చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. భక్తులకు కమిటీ సభ్యులు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దంటి విజయ జనార్దనాచార్యులు పూజలు జరిపించగా ఆలయ కమిటీ సభ్యులు ఏకా సత్యనారాయణ, పైల రమేష్ నాయుడు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సింధూరార్చన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో స్వామివారికి ముందరగా విశక్షణ పూజ, పంచామృత స్నాపన మండపారాధన చేసి పంచామృత స్నానం చేయించి స్వామివారికి పంచామృత అభిషేకం జరిపించి విశేషంగా స్వామివారికి నాగవల్లి పత్ర సహిత సింధూరార్చన చేసి మంగళ నీరాజనాలు సమర్పించి స్వామివారికి అప్పాలు, గారెలు స్వామికి దండ వేసి స్వామికి విశేషంగా పూజ చేసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం హనుమత్ జయంతి ఈ రకంగా జరిగింది భక్తుల సహాయ సహకారాలతో. వచ్చే డిసెంబర్ నెలలో హనుమత్ వ్రత కార్యక్రమానికి ఈ ఏరియాలో అంటే ఈ గోర్స్ రోడ్ లోనే ఉన్న మోహన్ నగర్ లో చేసి ఉన్న రామాలయం వద్ద సామూహిక హనుమత్ వ్రతాలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే భక్తులందరూ కూడా పిఠాపురం పట్టణం అలాగే పరిసర గ్రామ ప్రజలందరూ కూడా మన పిఠాపురం పట్టణం మోహన్ నగర్ అంటే గోర్స్ రోడ్ దాటిన తర్వాత మోహన్ నగర్ లో నూతనంగా నిర్మించినటువంటి ఈ రామాలయాన్ని అందరూ కూడా సందర్శించి ఆలయ అభివృద్ధికి సహకరించి స్వామివారిని దర్శించి ఆలయ అభివృద్ధికి అన్ని విధాల ప్రోత్సాహకాలు అందించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.